నరైన్ వర్సెస్ నరైన్ ఈ బౌలింగ్ ఎప్పుడైనా చూసారా? మీకు డౌట్ రావచ్చు, ఏంటి నరైన్ ఒక టీంలో ఉంటాడు, ఇంకో టీంలో నరైన్ ఎందుకు ఉంటాడు అని చెప్పి. సో దాని గురించి ఒక చిన్న పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అనమాట. సో రెండు టీమ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు నన్ను అడిగితే, ఎందుకంటే రెండు టీమ్స్ కూడా పడుతూ లేస్తూ వస్తున్నాయి ఈ టోర్నమెంట్లో. అయితే ఒకటి మాత్రం పక్క, కంపేర్ టు లక్నో సూపర్ జైంట్స్ కేకేఆర్ టీమ్ స్ట్రాంగ్గానే ఉంది, కానీ కూడా పడుతూ లేస్తూ వస్తుందన్నమాట. అయితే రీసెంట్గా రెండు టీమ్స్ విజయాలు అయితే సాధించాయి. సో ఏప్రిల్ 8th 21st మ్యాచ్ అనమాట 2025 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 జరుగుతుంది. అవును, మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి మంగళవారం మధ్యాహ్నం మ్యాచ్ అని. ఎస్, డబల్ హెడర్ ఉంది. మంగళవారం నైట్ ఒక మ్యాచ్ ఉంది, మధ్యాహ్నం ఒక మ్యాచ్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము. సో పిచ్ రిపోర్ట్ చూసాము అంటే హై స్కోరింగ్ మెన్యూ అందరికీ తెలుసు, రీసెంట్ మ్యాచెస్ కూడా మంచి రన్స్ వస్తున్నాయి అనమాట. అయితే బేసిక్గా ఈ పిచ్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఒక 2 years బ్యాక్. ఈ మధ్య కాలంలో ఈ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు టోటల్గా స్పిన్కి అనుకూలించేది లో స్కోర్స్ వచ్చేటివి. లో స్కోర్స్ అంటే యావరేజ్ స్కోర్స్ వచ్చేటివి, బట్ మారిపోయింది. బౌలింగ్ పరంగా చూసాము అంటే, సో మీ అందరికీ తెలుసు, గేమ్ ప్రోగ్రెస్ అయ్యే ఇప్పటికి కూడా ద ట్రూ నేచర్ అలానే ఉంది, స్పిన్కి అనుకూలిస్తుంది కంపేర్ టు ఫాస్ట్ బౌలర్స్. బట్ ఫాస్ట్ బౌలర్స్ వైపు ఏమైనా అనుకూలిస్తాయి అంటే స్లో బాల్స్ ఇలాంటి వేరియేషన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ గెట్ ఆన్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో ఇదనమాట బేసిక్గా హై స్కోరింగ్ అయితే పాసిబుల్ ఉంది ఈ మ్యాచ్లో కూడా. సో డ్యూ అనేది ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట. టాస్ గెలిచిన టీం కూడా ఏ డెసిషన్ తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి డ్యూ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఒకే రకంగానే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పిచ్. సో బేసిక్ పిచ్ రిపోర్ట్ చెప్తున్నా, ఆ రోజు ఏ పిచ్ యూస్ చేస్తారో మనకు తెలియదు, ఆ పిచ్ వల్ల ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. ఇక T20 మ్యాచెస్ చూసామంటే ఇక్కడ 97 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 40 times, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 57 times. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 162, 180 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 152, 160 ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది? టోటల్గా 5 మ్యాచ్లు జరిగితే అందులో కోల్కతా నైట్ రైడర్స్ 2 మ్యాచ్ల్లో, లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచ్ల్లో ఉంది. ఇక ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ 1 మ్యాచ్లో గెలిచింది, లక్నో సూపర్ జైంట్స్ 1 మ్యాచ్లో గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కేకేఆర్ 1 మ్యాచ్, లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచ్లు. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు కేకేఆర్ 1 మ్యాచ్, లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడు కూడా మ్యాచెస్ గెలవలేదు. సో చేజింగ్ టైంలో ఎప్పుడు కేకేఆర్ 1 మ్యాచ్ గెలిచింది అనమాట, లక్నో గెలవలేదు. ఇక ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఫస్ట్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ టీం గురించి మాట్లాడదాము. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంలో 2 చేంజెస్ ఉండే అవకాశం ఉంది. దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఎందుకంటే క్వింటన్ డీకాక్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అనమాట. సో అతని ప్లేస్లో రహమానుల్లా గుర్బాజ్, ఎందుకంటే తనకు పర్ఫెక్ట్ బ్యాకప్ని పెట్టుకున్నారు ముందుగానే. రహమానుల్లా గుర్బాజ్ ఫాస్ట్గా ఆడగలడు, రన్ రేట్ మెయింటైన్ చేయగలడు, వికెట్ కీపింగ్ చేయగలడు, సో ఓపెనింగ్ కూడా చేయగలడు, కాబట్టి తనని తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇంకొక చేంజ్ ఏంటి అంటే, అందరూ వెయిట్ చేస్తున్నారు అన్రిచ్ నాట్జీ ఎప్పుడు వస్తాడని చెప్పి. బేసిక్గా లాస్ట్ మ్యాచ్ టాస్ పడే ముందు తను బౌలింగ్ వేస్తూ కనిపించాడు. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట ఈరోజు తను ప్లేయింగ్లో ఉండడానికి, పూర్తి ఫిట్గా ఉంటే. లేదంటే మళ్ళీ మోయిన్ అలీతో అలానే కంటిన్యూ చేస్తారు అతని ప్లేస్లో. సో ఈ 2 మార్పులు జరుగుతాయని నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. మరీ ముఖ్యంగా రహమానుల్లా గుర్బాజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి చూసాము అంటే క్వింటన్ డీకాక్, రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరేన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, మోయిన్ అలీ, రమన్దీప్ సింగ్, ఆండ్రే రసెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా. మరి కేకేఆర్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆబ్వియస్లీ స్టార్టింగ్లో చెప్పాను, ఈ సంవత్సరం సునీల్ నరేన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. అదే జరుగుతోంది. ఓపెనింగ్ వైజ్గా క్వింటన్ డీకాక్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు, అది కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇక అజింక్య రహానే బాగానే కనిపిస్తున్నాడు అనమాట. అయితే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ మనం లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాము, ఈ ఇద్దరి వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి. సో ఇద్దరు కూడా బాగా పర్ఫామ్ చేస్తారనమాట. అదే టీంకి కావాలి, చూసే వాళ్ళకు కూడా అదే కావాలి. అప్పుడప్పుడు ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడుతూ ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట, వస్తాడు పోతాడని ఫీలింగ్ ఉండకూడదు. సో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఆడారు. రఘువంశీ సో ఇంట్రెస్టింగ్ ప్రాస్పెక్ట్, ఇంట్రెస్టింగ్ టాలెంట్ అనమాట. ప్రతి మ్యాచ్లో మినిమం రన్స్ చేస్తున్నాడు కేకేఆర్కి, సో ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట. ఇక మోయిన్ అలీకి బౌలింగ్లో బ్యాటింగ్లో పెద్ద ఛాన్సెస్ అయితే రావట్లేదు కేకేఆర్ టీంలో. రమన్దీప్ సింగ్ పరిస్థితి అదే అనమాట. సో బౌలింగ్ యూస్ చేసుకోవట్లేదు, ఇక బ్యాటింగ్లో కూడా పెద్దగా ఛాన్సెస్ రావట్లేదు. ఆండ్రే రసెల్ అయితే మనకు మజల్ కనిపించట్లేదు. సో నార్మల్గా ఏదో నడుస్తుంది బండి అంతే. ఇక పేసర్స్ యావరేజ్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతున్నారు, కొన్ని మ్యాచ్లు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక వరుణ్ చక్రవర్తి గురించి, సునీల్ నరేన్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు ద బెస్ట్ ఇస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా ఇంకొక మ్యాచ్లో వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇది పరిస్థితి. ఇక లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 పరిస్థితి ఏంటి? సో వీళ్ళ టీంలో మార్పులు జరుగుతాయా? ఎస్, జరిగే ఛాన్స్ ఉంది. ఆకాష్ దీప్ని లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నారు అంజూరు నుంచి రాగానే.
బట్ ఈ మ్యాచ్లో నాకు ఎందుకో ప్రిన్స్ యాదవ్ని తీసుకొని రావచ్చు, లేదా మణిమరన్ సిద్ధార్థ్ని కూడా తీసుకొని రావచ్చు పిచ్ స్పిన్కి ఎక్కువగా అనుకూలిస్తే. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆవేష్ ఖాన్ రూపంలో, శార్దుల్ ఠాకూర్ రూపంలో 2 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంకా మిగతా స్పిన్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చు, బట్ కొంచెం రిస్క్ అవుతుంది అనమాట ఇద్దరు పేసర్స్ ఉంటే. సో అందుకే ఆలోచిస్తున్నా. బట్ ప్రిన్స్ యాదవ్ మాత్రం టీంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇంతకు మించి ఏ చేంజెస్ ఉండవు. మరి వీళ్ళ ప్లేయింగ్ చూసి వీళ్ళ గురించి మాట్లాడదాం. ఏడెన్ మాక్రమ్, ఇచల్ మార్షో, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ రథి, ఆకాష్ దీపు, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్నాయ్. సో ఫస్ట్ మనం ఓపెనర్స్ గురించి మాట్లాడితే మిచెల్ మ్యాచ్ అనమాట. లాస్ట్ తను ఎప్పుడు ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి వరకు లాస్ట్ 2024 ఐపీఎల్ వరకు తను చేసింది 3 50. కానీ ఇప్పుడు కేవలం 4 మ్యాచ్లో 3 50 చేశాడు. ప్రైమ్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాడనమాట. అది టీంకి బాగా కలిసి వస్తుంది. ఒకవేళ మిచెల్ మార్ష్ ఫెయిల్ అయి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది లక్నో సూపర్ జైంట్స్. సో ఏడెన్ మాక్రమ్ అయితే సో ఫామ్లోనే ఉన్నాడు. తను ఏమి కూడా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్లు ఏమి ఆడట్లేదు, ఏదో ట్రై చేస్తున్నాడు అనమాట. పెద్దగా ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. ఇక నికోలస్ పురాన్ ఆ టీంకి ఒక బలం అనమాట. బ్యాటింగ్ పొజిషన్ మార్చారు, అప్పటి నుంచి రెచ్చిపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒకటే ఫెయిల్ అయ్యాడు, బట్ తనే ఆ టీం ఒక పిల్లర్ అనమాట. ఇక రిషబ్ పంత్ యాజ్ యూజువల్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు అనమాట. కేవలం 2 runs, ఇంకా సింగిల్ డిజిట్ స్కోర్ని దాటట్లేదు రిషబ్ పంత్. టీం చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది తన దగ్గర నుంచి. ఇక మనం ఆయుష్ బదోని గురించి మాట్లాడామంటే తను కూడా రెగ్యులర్గా రన్స్ చేస్తున్నాడు. బట్ డేవిడ్ మిల్లర్ ఇంకా తన సూపర్ ఇన్నింగ్స్ మనం చూపించలేదు ఇంతవరకు జరిగిన ఏ మ్యాచ్లో కూడా. చూద్దాం ఏం జరుగుతుందో, బట్ ఫామ్లో అయితే కనిపించలేదు డేవిడ్ మిల్లర్. ఇక అబ్దుల్ సమాద్ పర్వాలేదు, బాగానే ఆడుతున్నాడు. శార్దుల్ ఠాకూర్, వీళ్ళకు గోల్డెన్ ఆర్మ్ అంటారు శార్దుల్ ఠాకూర్ని. సో లార్డ్ అలానే పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పటివరకు వీళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ కంట్రిబ్యూషన్ 100% ఉంది వికెట్స్ రూపంలో. లాస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళు ముంబై ఇండియన్స్తో ఆడేటప్పుడు లాస్ట్ మ్యాచ్ ఒక 19th ఓవర్ ఓన్లీ 6 runs or 7 runs ఇచ్చాడు. సో అదే గేమ్ చేంజింగ్ అయింది. ఒకవేళ ఆ ఓవర్లో ఒక 10 to 16 runs వచ్చిందంటే మ్యాచ్ ఈజీగా ముంబై గెలిచేదనమాట. సో ఫెంటాస్టిక్. ఇక దిగ్వేష్ రథి, సో నరైన్ వర్సెస్ నరైన్ ఇతనే అనమాట. దిగ్వేష్ రథి ఫెంటాస్టిక్ ప్లేయర్ అనమాట. అంటే మనకి ఇండియాకి ఇంకొక కొత్త టాలెంట్ దొరికింది. ఈ టాలెంట్ ఇలానే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు బౌలర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ యాక్షన్ తెలియదు, వాళ్ళ వాళ్ళు వేరియేషన్స్ తెలియవు కాబట్టి. సో ఇలానే పర్ఫామ్ చేస్తే టీమిండియాకు ప్లస్ అవుతుంది. ఇంకొక సునీల్ నరైన్ లాగా కూడా మనకు మారే అవకాశం ఉంటుంది. ఇక దిగ్వేష్ రథి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాడనమాట పనిష్మెంట్స్ తో. ఆల్రెడీ పంజాబ్ తో మ్యాచ్ జరిగినప్పుడు ఫైన్ పడింది, ఒక డిమెరిట్ పాయింట్ వచ్చింది ప్రియాంష్ ఆర్యతో ఆ నోట్బుక్ సెలబ్రేషన్ చేసినందుకు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సే, కానీ క్రమశిక్షణ విభాగం అయితే ఐపీఎల్ లో ఊరుకోలేదు. సరే ఇక సైలెంట్ ఉంటాడులే అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ముంబైతో మ్యాచ్ అప్పుడు నమందిర్ ని అవుట్ చేసి నోట్బుక్ సెలబ్రేషన్ చేశాడు. దీంతో మళ్ళీ ఫైన్ పడింది. ఈసారి 2 డిమెరిట్ పాయింట్లు. ఫస్ట్ మ్యాచ్ లో 1,87,000 రూపాయలు ఫైన్, ఒక డిమెరిట్ పాయింట్. సెకండ్ మ్యాచ్ లో 3,75,000 రూపాయల ఫైన్, 2 డిమెరిట్ పాయింట్స్ వచ్చాయి. ఇక ఆవేష్ ఖాన్ నాట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనమాట. రవి బిష్నాయ్ అయితే ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. ఫీల్డింగ్ లో చూపిస్తున్నా కానీ బౌలింగ్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనమాట. పెద్దగా ఎవరిని ఏమంటారు ఇబ్బంది పెట్టట్లేదు. ఇది పరిస్థితి. మరి ప్లేయర్ బ్యాటిల్ ప్రిడిక్షన్ 2 చూస్తాము. చాలా అంటే చాలా ఉన్నాయి ప్లేయర్ బ్యాటిల్స్. చూడండి, సునీల్ నరైన్ వర్సెస్ రవి బిష్నాయ్ 37 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 176. క్వింటన్ డీకాక్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్, ఒకవేళ క్వింటన్ డీకాక్ ఉంటే 46 runs, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 131. ఇదనమాట. సో ఈ రోజు మ్యాచ్లో సునీల్ నరైన్ ఇంపాక్ట్ చూపిస్తాడు బ్యాటింగ్లో. నేనే చెప్పాను లాస్ట్ కొన్ని మ్యాచెస్ సునీల్ నరైన్ ఫెయిల్ అవుతాడని చెప్పి. ఈ మ్యాచ్లో తను కొన్ని రన్స్ చేస్తాడు ఖచ్చితంగా, తన ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాటింగ్లో చెప్తున్నా, బౌలింగ్లో మాత్రమే కాదు. ఇక వెంకటేష్ అయ్యర్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 32 runs, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 228. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ రవి బిష్నాయ్ 12 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 92. రింకు సింగ్ వర్సెస్ రవి బిష్నాయ్, సో 15 runs, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 107. రింకు సింగ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 13 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 118. రసెల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ రన్స్ 54, 3 times అవుట్ అయ్యాడు, 284 స్ట్రైక్ రేట్. రసెల్ శార్దుల్ ఠాకూర్ 284. సో రసెల్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 35 runs, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 140. చాలాసార్లు శార్దుల్ ఠాకూర్ కనిపిస్తుంది. మనోడేమో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ వికెట్స్ తీసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రవి బిష్నాయ్ ఈ రోజు మ్యాచ్లో ఎందుకో ట్రబుల్ చేస్తాడు అనిపిస్తుంది కేకేఆర్ని కొంచెమైనా సరే. సో 1, 2, 3 పక్కన పెడితే ఎకానమీ వైజ్ అయినా సరే ట్రబుల్ చేసి తీరుతాడు. ఇక రసెల్ క్యామియో ఉంటుందేమో అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్లో. చిన్న కేమియో, అంటే తను ఏదో మామూలుగా దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ కాకుండా చిన్న కేమియో ఇస్తాడేమో అనిపిస్తుంది. కొన్ని 6లు కొట్టడం, కొన్ని 4లు కొట్టడం, ఒక 30-40 runs ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ వర్సెస్ కేకేఆర్ బౌలర్స్ చూసామంటే మిచెల్ మార్ష్ వర్సెస్ హర్షిత్ రాణా 6 runs, ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేటు. ఏడెన్ మాక్రమ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 68 runs, 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 174.
సో ఈ రోజు ఖచ్చితంగా ఒక ఓపెనర్ ఫెయిల్ అవుతాడు అనిపిస్తుంది. సో మీకు తెలుసు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో మిచెల్ మార్ష్ పర్ఫామ్ చేస్తున్నాడు. మొన్న మ్యాచ్లో ఇద్దరు పర్ఫామ్ చేశారు. బట్ ఈ రోజు మ్యాచ్లో మిచెల్ మార్ష్ లేదా ఎడెన్ మార్క్రమ్ ఎవరో ఒకరు అంటే చాలా ఘోరంగా ఫెయిల్ అవుతారు. అది డకోటా సింగిల్ డిజిట్ ఆ విధంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా తక్కువ రన్స్ చేయడము ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇక నికోలస్ పురాన్ వర్సెస్ ఆండ్రీ రసెల్ 160 రన్స్ 7 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 161. రసెల్ బౌలింగ్ స్టార్ట్ చేశాడనమాట. లాస్ట్ మ్యాచ్లో కూడా చేశాడు. చూద్దాం ఏం జరుగుతుందో. రిషబ్ పంత్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 31 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 103. రిషబ్ పంత్ వర్సెస్ మోయిన్ అలీ 41 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 120. సో రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ నికోలస్ పురాన్ ఆడని చెప్పడం చాలా ఈజీ అనమాట. బట్ నేను గట్ ఫీలింగ్తో చెప్తున్నాను, ఈరోజు రిషబ్ పంత్ ఒక డీసెంట్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది. సో ఫెయిల్ అయ్యే బ్యాట్స్మెన్ రన్స్ చేస్తాడని చెప్తున్నాను. డీసెంట్ స్కోర్ చూద్దాం. మ్యాచ్ విన్నింగ్ నాకు వాళ్ళని చెప్పట్లేదు, చేస్తాడు. ఇక డేవిడ్ మిల్లర్ వర్సెస్ రసెల్ 54 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 163.3 స్ట్రైక్ రేటు. డేవిడ్ మిల్లర్ వర్సెస్ మోయిన్ అలీ 37 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 77. అండ్ ఆయుష్ బౌదర్ని బాగా ఆడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ బెస్ట్గా ఆడట్లేదు కానీ రన్స్ ఏదో చేస్తున్నాడు 20-30 రన్స్. బట్ ఈరోజు ఎల్ఎస్జీ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అంటే ఆయుష్ బౌదర్ని అవ్వచ్చు, ఫినిషింగ్ అంటే ఆయుష్ బౌదర్ ఫినిషింగ్ ఏం చేయట్లేదు కానీ లాస్ట్ వరకు ఉంటున్నాడు కదా. సో 17-18 ఓవర్స్ ఆడుతున్నాడు. 17th ఓవర్ 18th ఓవర్. డేవిడ్ మిల్లరు లేకుంటే అబ్దుల్ సమాద్ వీళ్ళు ఈరోజు ఫెయిల్ అవుతారు అనిపిస్తుంది. ఎల్ఎస్జీ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అంత ఇంపాక్ట్ చూపించేదేమో నాకు డౌట్ వస్తుంది అనమాట. ఇది మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? సో చూడండి, ఈ రెండు టీమ్స్ కూడా ఒకే రకంగా వెళ్తున్నాయి. స్టార్టింగ్ నుంచి చెప్పాను నేను. సో పడుతూ లేస్తూ వెళ్తున్నాయి అనమాట. బట్ హోమ్ గ్రౌండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదే టైంలో హోమ్ గ్రౌండ్ పరంగా చూసుకున్నామంటే ఇక్కడ వరుణ్ చక్రవర్తి, సునీల్ అనేది చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు మ్యాచ్లో. బట్ అదే టైంలో వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏదైనా బలం ఉందా అంటే అది స్పిన్ బౌలింగే. రవి బిష్నాయ్ వికెట్స్ తీకున్నా సరే 30-40 రన్స్ ఇంపాక్ట్, వికెట్స్ పరంగా ఇంపాక్ట్ చూపించట్లేదు. బట్ దిగ్వేష్ రది ఫెంటాస్టిక్ బౌలింగ్ చేస్తున్నాడు. పేస్ బౌలింగ్ పరంగా చూసామంటే రెండు టీమ్స్లో ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్సే ఉన్నారు, పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ ఎక్కువగా బ్యాటింగ్ పైన స్పిన్ పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉంది రెండు టీమ్స్ వాళ్ళ విజయాల కోసం. నన్ను అడిగితే మాత్రం ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎల్ఎస్జీ కన్నా కేకేఆర్ఏ 75-25 కేకేఆర్ 25% ఎల్ఎస్జీ అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే ఫైనల్ అనమాట. ఇక నేను ఈ మార్పు చేసి ఏం చెప్పలేను, మన టెలిగ్రామ్ ఛానల్ లేదు కాబట్టి. సో ఈ ప్రిడిక్షన్స్ని మీరు రైట్ అయినా రాంగ్ అయినా ప్లీజ్ దయచేసి బెట్టింగ్స్ కోసం యూజ్ చేయకండి, గ్యాంబ్లింగ్ కోసం యూజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.